హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చింది, వివాదాల్లోకి వచ్చింది. 2 రోజుల క్రితం హైదరాబాదులో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి పూట్లకి కొద్దిగా ముందు చేసినటువంటి వ్యాఖ్య సంచలనం సృష్టించింది. నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారితో నాకున్నటువంటి అనుబంధంతో ఆయన ప్రత్యేకంగా కలిసి భవిష్యత్తులో మన బంధం కొనసాగాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయమని అడిగాను. ఆయన నా మీద గౌరవంతో ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఇది నేను చెప్పకూడదు కానీ ప్రజలకి తెలియాలన్న ఉద్దేశంతో నేను చేసిన కృషిని చెప్తున్నాను అని ప్రకటించడం. అయితే ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరపున మంత్రులు జోక్యం చేసుకుని అబ్బెబ్బే అదేమీ లేదు, అలాంటిదంతా కేవలం అతని ప్రయోజనాల కోసం అతను చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద హరీష్ రావు కోర్టుకు వెళ్లడంతో ఎన్జీటీలో ఆల్రెడీ స్టే ఇచ్చారు. దాంతో 2020లోనే ఆగిపోయింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్స్ లేకుండా కట్టద్దనేటప్పటికీ అప్పుడే ఆపేశారు. అదంతా అబద్ధం అంటూ ఒకవైపున ప్రభుత్వం చెప్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు విదేశీ టూర్ ముగించుకుని వచ్చి దిగడంతోనే దాని మీద నేను సమాధానం చెప్తాను అని చెప్పి నిన్న తెలుగు వాళ్ళ సభకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడుతూ ఈ అంశాన్ని పక్కన పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఆపేశాను నేను, లేకపోతే ఎన్జీటీ వలన ఆపేశాను నేను కాకుండా 2 తెలుగు రాష్ట్రాల మధ్యన నీళ్ల పంచాయతీలు ఉండకూడదు, అందుకని నేను కాళేశ్వరానికి అబ్జెక్షన్ చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు వాడుకోవడానికి అబ్జెక్షన్ చెప్పలేదు, అట్లాగే ఇక్కడ సముద్రంలో వృధాగా పోతున్న నీళ్ళకి అబ్జెక్షన్ చెప్పొద్దు అన్నటువంటి ఒక సామరస్యపూర్వక వ్యాఖ్యలు చేశారు తప్పించి దీని అంశానికి సంబంధించిన మాత్రం వివరణ ఇవ్వలేదు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం వివరణిస్తున్నారు ఎన్జీటీ ఆపేసింది అంటూ. ఇంకోవైపున మంత్రి సవిత దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, కోస్తా ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, జగనే మోసం చేశాడు ప్రజల్ని, ఏ ఎత్తిపోతల పథకం కట్టలేదు, ఊరికినే హడావిడి చేశాడు, హంగామా చేశాడు, రాయలసీమకి దగా చేసిన వాడు ఎవరైనా ఉంటే జగనే అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అయితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికే ఒక ప్రతినిధి బృందం వెళ్ళి 40% పనులు ఆనాడే పూర్తయిన 3,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుకి 2020లోనే శ్రీకారం చుట్టి 40% పనులు పూర్తయిన, సొరంగాలు తవ్వడం దగ్గర నుంచి అనేకం పూర్తయిన, 3 జిల్లాలకి నీళ్ళు వచ్చేటటువంటి ఆ ప్రాజెక్టుని ఇప్పుడు ఈ ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆపేశారన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఇదే సందర్భంలో రాయలసీమ హక్కుల సాధన సమితి, అదే సందర్భంలో మరొక వైపున జర్నలిస్టు, మరొక వైపున విశ్లేషకులైనటువంటి పురుషోత్తం రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు ఈ అంశంలోని వాస్తవాలేంటో వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అసలు ఎందుకోసం పెట్టారు, ఎవరు తీసుకొచ్చారు? అది సాయి గారు, బేసిక్గా ఈరోజు జరగాల్సిన చర్చ అదే. ఫస్ట్ ఏం చర్చ జరగాలి? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటి, 2 దాన్ని నిర్మాణం చేయడం ద్వారా ఎవరికైనా నష్టమా లాభమా, దీని చుట్టూ జరిగి ఎవరెంత చేశారు ఎవరెంత చేయలేదని రాజకీయ చర్చ జరగచ్చు. కానీ రాజకీయ చర్చ వరకే పరిమితం అయిపోతే పెద్ద ప్రయోజనం లేదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఎందుకు వచ్చింది రాయలసీమ ఎత్తిపోతల పథకం? ఇది కొత్త ఆలోచన. ఎందుకు అంటే మా దృష్టిలో ఇది అప్రాపరేట్ ఆలోచన. రీజన్ ఏంటంటే, మీకు తెలుసు రాయలసీమ 4 జిల్లాలు కావచ్చు, లేదా నెల్లూరు ప్రకాశం జిల్లాకు కావచ్చు, శ్రీశైలం మనకు కోర్ ప్రాజెక్ట్ కృష్ణానది పైన, దాని ఉపనది అయిన తుంగభద్ర నుంచి కూడా ఉంటాయి. వీటన్నిటికి కీలకమైన ప్రాజెక్టు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కడితే గుండ్రేవుల, వేదవతి, భైరవాని తిప్ప అనేది వేరే ప్రాజెక్టులు. గాలేరు నగరి, హంద్రినీవా ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, లేదా సోమశిలకి నెల్లూరుకి నీళ్ళు ఇవ్వాలన్నా, కేటాయింపు లేకపోయినా నీళ్ళు ఇవ్వాలన్నా ఈ ప్రాజెక్టులన్నిటికీ ఎస్ఆర్బీసీతో సహా పోతిరెడ్డిపాడు కీలకం. పోతిరెడ్డిపాడుకి నీళ్ళు రావాలంటే శ్రీశైలం డ్యామ్ నుంచి రావాలి. ఒక 2-3 కీలకమైన సమస్యలు శ్రీశైలం డ్యామ్ చుట్టూ ముసురుకుంటున్నాయి. శ్రీశైలం డ్యామ్ ఒరిజినల్ కెపాసిటీ 315 టీఎంసీలతో నిర్మాణం చేపట్టారు. అయితే ఈరోజు 215 టీఎంసీలని టీవీలో రాస్తుంటారు, కానీ వరదలు వచ్చినప్పుడు మాకున్న సమాచారం ప్రకారం 180 టీఎంసీలు పైన పట్టే ప్రసక్తి లేదు ఈ పూడిక వల్ల.
ఒక శ్రీశైలం డ్యామ్ యొక్క నిజ సామర్థ్యం పడిపోయింది. దాదాపు 310 నుంచి 200, 185, 190 లోపు పడిపోయింది. ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే ప్రకృతిలో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి, ఓజోన్ పొర దెబ్బతినడంలో వర్షాలు ఇవి విపరీత పోకళ్ళు పోతున్నాయి. ఇంతకుముందు 2 నెలల పాటు ఉన్న వరద కాస్త ఈ రోజు 2 వారాలు 3 వారాలకు పడిపోతుంది. అందులో 2 నెలలు 3 నెలలు ఉండేది వరద. అందువల్ల ఏమవుతుంది, వస్తుంటాయి నీళ్లు, కిందకు పోతుంటాయి, డ్రా చేసుకుంటా ఉంటాం ఉండదు. ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే రాయలసీమకు మీకు కూడా తెలుసు, శ్రీశైలం అన్ని డ్యాములు ఏం చేస్తాం, గేట్లు ఎత్తేసి నీళ్లు తెచ్చుకుంటాం. మా దురదృష్టం, రాయలసీమ ప్రజల దురదృష్టం, గేట్లు మూసేసి టైట్ చేసి వెనక నుంచి నీళ్ళు తీసుకోవాలి. ఈ 3 సంక్లిష్టతలు శ్రీశైలం డ్యాంలో ఏర్పడిన కారణంగా పోతిరెడ్డిపాడుకేమో 840 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలి, ఇప్పుడు వస్తుంది 880 అడుగులు ఉంటేనే నీళ్లు డ్రా అవుతాయి. రెండో వైపు మాల్యాల అంద్రేనివాకు అది 840 అడుగుల ఎత్తులు ఉంటేనే వస్తాయి. ముఖ్యమరి చాలా చిన్న ప్రయత్నం. కానీ ఈ ప్రధాన ప్రాజెక్టు రావాల్సిన ఈ పరిస్థితుల్లో అతిపెద్ద సమస్య ఇంకోటి ఏమొస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ముఖ్యంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎడమ కాలువ నుంచి తెలంగాణ, కుడి కాలువ నుంచి పోటీలు పడి విద్యుత్ ఉత్పత్తి చేసేస్తున్నారు. అంటే విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది, విద్యుత్ ఉత్పత్తులు గేట్లు ఎత్తేసేస్తారు, కిందకి నేరు నాగార్జున సాగర్ కింద పడిపోతాయి, మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. అంటే నీళ్లు నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, 2 వరద కాలం తగ్గిపోవడం, వచ్చిన కాస్త నీళ్లు కాస్త విద్యుత్ ఉత్పత్తి కిందకు పోవడం, పోటీలు పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇనే పరిస్థితి కూడా ఏం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నీళ్లు నిల్చుకొని డ్యామ్ నుంచి వెనక్కి తీసుకునే పరిస్థితులు లేని కారణంగా రాయలసీమ ప్రాజెక్టులకు వచ్చిన ఆలోచనే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీనికి పక్కనే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో వాళ్ళు 830 అడుగుల నుంచి నీళ్లు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ 800 అడుగులు కన్నా నేను ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రధానంగా సమర్థించేది ఏ పాయింట్లో అంటే, 800 అడుగులు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి 800 అడుగులు మేము తీసుకుంటాం అనే పాయింట్ కన్నా, రాయలసీమలోని గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది వరద జలాలతో ఆధారపడినట్టు ప్రాజెక్ట్. డ్యామ్స్ నిండిపోయిన తర్వాత, గేట్లు మూసేసిన తర్వాత హక్కు వస్తాయి సాయి గారు. KRNB వాళ్ళు నీకెంత నీళ్ళు కేటాయిస్తా, నువ్వు చొక్క టెలిమీటర్ పెట్టి కొలతేసే పరిస్థితి వచ్చేసింది రాష్ట్రాల మధ్య తగాదా వల్ల. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఆలోచించింది, జగన్ గారు పర్ఫెక్ట్లీ ఆలోచించింది ఏంటంటే, మనకు శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ తర్వాత పులిచెంతలు కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ తర్వాత అంశల దేవి దగ్గర సముద్రంలో కలిసిపోతాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన తర్వాత వరద జలాలుగా కౌంట్ అవుతుంది, మిగులు జల వరద జలాలు. ఆ టైం అనేది వారం 10 రోజులు పైన ఉండట్లేదు. అప్పుడు హక్కులు ముందుకు రావు సాయి గారు. దీన్ని కీలకంగా జగన్ గారు పట్టుకున్నారు. హక్కులు గుర్తురావు, అవసరం లేదు, ఎందుకంటే సముద్రంలో కలిసే నీళ్ళు కదా, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ 7 రోజులు 10 రోజుల్లో మ్యాక్సిమం నీళ్లను డైవర్ట్ చేసుకుంటే మనకు ఉపయోగం ఉన్న ఉద్దేశంతో రోజుకు 3 TMCలు, ఒక దశలో 8 TMCలు అనుకున్నారు, 3 TMCల నీళ్లు ఒక వారం 10 రోజులు ఉండింది అనుకోండి ఈ క్వశ్చన్. ఈ 10 రోజుల్లో 3 అంటే 30-40 TMCలు లాగేవచ్చు. ఆ 30-40 TMCలు లాగేస్తే SRBCకి కావచ్చు, గాలేరు నగర్ డ్యామ్స్ నిండుతాయి. మళ్ళీ పోతిరెడ్డిపాటు ద్వారా వచ్చే సహసిద్ధమైన SRBCకి 19 TMCలు, చెన్నైకి కావాల్సిన 15 TMCలు, మాకున్నటువంటి ఇతర అవకాశాలు అన్నింటినీ కలుపుకుంటే ఒక 50-100 TMCలు పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ విజన్తోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం. మారిన పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పేరు ఏదైనా పెట్టండి సాయి గారు, శ్రీశైలం ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకోవడం అనివార్యం. జగన్ గారు చేసిన దీంట్లో ఇంకొక మంచి పని ఏంటంటే, పోతిరెడ్డిపాడుకి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్ట్ కాదు ఇది. పోతిరెడ్డిపాడు తర్వాత SRBC పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ కూడా పోస్తారు. ఎందుకు, పోతిరెడ్డిపాడులో పోస్తే మళ్ళీ రూల్స్ ఎన్ని నీళ్ళు వాడుకోవాలని. కానీ రూల్స్కి ఇబ్బంది లేకుండా, ఇతర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా, చట్ట వ్యతిరేకం లేకుండా తీసుకొచ్చే వ్యూహాత్మక వైఖరే రాయలసీమ ఎత్తిపోత పథకం. మారిన పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ ఎగువ నుంచి ఎలాంటి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాయి గారు, బాధాకర విషయం ఏంటంటే, బస్ మళ్ళీ మీరు అడగచ్చేమో, హక్కుల గురించి ఇది నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. సిడబ్ల్యూసి అనేక ఎక్స్పీరియన్స్లు ఏం చెప్పిందంటే సాయి గారు, డ్యామ్స్, ప్రధాన డ్యామ్స్ పూడిక వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, దాని నిజ సామర్థ్యం పడిపోయినప్పుడు ప్రమాదాలు శ్రీశైలం డ్యామ్కి ప్రమాదం కూడా ముంచుంది సెక్యూరిటీ రీత్యా. ఈ పూడికి ఎత్తే పరిస్థితి లేదు. ఎగువ భాగాన చెక్ డ్యాములు ఇట్లాంటి ప్రెజర్ని తగ్గించే వాటిని చేసుకోవచ్చు అని సిఫార్సులు ఉన్నాయి. ఇది కూడా ఎగువ భాగాన వరదలు వచ్చినప్పుడు తగ్గించే సిఫార్సే కదా. ఎందుకని వ్యవస్థలు అంతా ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఇది చాలా అవసరం. అందువల్ల ఈ ప్రాజెక్టు రాయలసీమకు అవసరం అని చెప్పే భావంతో మేము ఉన్నాం. రైట్. అక్కడ తెలంగాణ ఆల్రెడీ వాస్తవంగా ఈ కృష్ణ నీళ్ల హక్కు శ్రీశైలానికి రాకముందే వేరే ప్రాజెక్ట్ ఒకటి పెట్టింది.
దాని వల్ల ఏది 850 అడుగులకి నిల్వ ఉండక ముందే నీళ్లు అవతలకి షిఫ్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాడు, దానికంటే కొంచెం కిందకే నీళ్లు తీసుకొస్తాడు అంటారు. ఎంతవరకు వాస్తవం? అంటే వీళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పదే కదా, లెఫ్ట్ తర్వాత ఎస్ఆర్బిసి మనకు, ఎస్ఎల్ఎంసి వాళ్ళకు ఉంది, శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్. దాని ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ దుస్థితి ఇంకా దారుణం. మనమన్న రాయలసీమలో శ్రీశైలం డ్యామ్ డిజైన్ బాగలేదు, కింద కట్టేసినారు. రాయలసీమకు ఒక రకంగా అది నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ అంటాం కదా, ఆ ట్యాంక్ అలాగ పేరుకేమో రాయలసీమలో ఉంది, కానీ ఓవర్ ట్యాంక్ లాగా తయారైంది. మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. మనకే ఉంటుంటే రాయలసీమకి ఎట్టుంటే, రాయలసీమ కన్నా ఎగువ భాగంగా దక్షిణ తెలంగాణ ఉండేది, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇవన్నీ. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది, కాబట్టి వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే తెలంగాణలో నిజాయితీ లేదు తెలంగాణ నాయకత్వంలో. ఎందుకు అంటున్నానంటే సాయి గారు, నేను ఇంతకు ముందు ప్రస్తావించాను, శ్రీశైలం డ్యాంలో ఎగువ భాగం నుంచి నీళ్లు తీసుకోవాలంటే అర్థం ఏమిటి? శ్రీశైలం డ్యాంలో మ్యాక్సిమం నీళ్లు నిలబెట్టుకోవాలి, మినిమం లాజిక్. అంటే రాయలసీమకు దక్షిణ తెలంగాణకు నీళ్లు తెచ్చుకోవాలి అంటే శ్రీశైలంలో మ్యాక్సిమం నీళ్లు నిలవబెట్టుకోవాలి. నిలవబెట్టుకునే దానికి గండి కొట్టే చర్యలు ఎవరు చేయకూడదు. నిజంగా రాయలసీమ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు ఆశించారు దక్షిణ తెలంగాణ. కానీ తెలంగాణ వాళ్ళు వినే ప్రసక్తి 800 అడుగులు దాటిన వెంటనే ఎడమ కాలం నుంచి కొట్టడ పారేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే కేసీఆర్ దగ్గర ప్రభుత్వం కూడా అదే చేసింది. కేఆర్ఎన్ చెప్పిన ఓడి చెప్పినా లెక్క చేసే ప్రసక్తులు, మేము కొట్టేదని కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా తెలంగాణ వాళ్ళు దీన్ని కొట్టేస్తూ నష్టం చేస్తున్నారు. అసలు తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పాలి, ఆయన ఏపీ వాళ్ళు లిఫ్ట్ చేసిన ఈ కరెంట్ ఉత్పత్తి చేసిన ఆయన చేసే పని పెద్ద నిబంధనలకు వ్యతిరేకం. సాయి గారు 854 అడుగులు అంటే నీటి ప్రాజెక్టుకు నీళ్లు సరఫరాకు ఆటంకం కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయడం లేదు. చాలా మంది విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ అంటున్నారు, రాంగ్. అది ఖచ్చితంగా 850 అడుగులు ఉన్నప్పుడే ఉత్పత్తి చేయాలి, కానీ అందుకు భిన్నంగా చేస్తున్నారు. కాబట్టి ఇది చేయడం. రెండో వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఎస్ఎల్ఎంసీ కావచ్చు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి లిఫ్ట్ చేస్తున్నారు. దాని కింద ఈయన పెట్టుకున్నాడంటే అర్థం సాయి గారు, మీరు ఒకసారి ఆలోచించండి. 800 నుంచి 810 పెద్ద ఎత్తున టీఎంసీలో నీళ్లు ఉండవు సాయి గారు, మీకు తెలుసు అది. కాబట్టి దాంట్లో 2 టీఎంసీలు కొట్టేసి తినదు. ప్రెజర్ బాగా రావాలంటే కిందికి పెట్టాలి, మీకు తెలుసు కదా, కిందకి కొడితే పైకి నీళ్లు తొందరగా వస్తాయి. అంటే శ్రీశైలంలో నిల్వ ఉంచిన తర్వాత నీళ్లు తీసుకునే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం కాదు. ఇది క్లారిటీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానంగా సముద్రంలో కలిసే నీళ్లు ఫాస్ట్ గా తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీశైలం డ్యామ్ నిలిచిపోయిన తర్వాత తీసుకునే ప్రాజెక్ట్ కాదు. వరదలు వచ్చినప్పుడు తీసుకుని అప్పుడు ఎక్కడ పెడితే మీకెందుకు, మనకు టెక్నికల్ గా అధికారులు పెట్టి చేసుకోవచ్చు, పెద్ద సమస్య కదా. 2 రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అనవసరంగా వివాదాలు చేసుకుంటున్నారు. రైట్. ఇవాళ వాస్తవంగా ఎన్జీటీ అంటే ఈ పథకాన్ని 2020లో ప్రారంభించారు 3,500 కోట్లతో అన్నది ఒక లెక్క అయితే, బట్ 20లోనే ఆగిపోయింది. అది ఏ పని ముందుకు జరగలేదు, కేవలం ప్రచార ఆర్భాటం తప్ప అన్నటువంటిది ప్రస్తుతం అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో విమర్శ చేస్తోంది. ఎంతవరకు వాస్తవం? సాయిగర్, బేసిక్ గా నీటి ప్రాజెక్టులు ఎలా కడతారో మీకు కూడా బాగా తెలుసు. కొన్ని టీవీలో చెప్పేట్టు ఉంటాయి, కొన్ని టీవీలో చెప్పనట్టు ఉంటాయి. పోతిరెడ్డిపాడు ఎలా పెట్ట చేశారో జర్నలిస్ట్ గా మీరు ఇక్కడ పనిచేసేవాడు తెలుసు. ఎడ చెప్దామని పాయింట్ కూడా కొన్ని సందర్భాలు తెలియదు. పాయింట్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, ఆ ప్రకటనతో మాకు సంబంధం లేదు, ఆయన చెప్పినట్టుగా మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం జరగలేదు అనే మాటని నేను వెల్కమ్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించడం స్వాగతించాల్సిన విషయం. ఆ మాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకొని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని రాజకీయంగా ముందుకెళ్ళడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, అఫెన్స్లోకి వెళ్ళడం, తట్టుకునే పరిస్థితుల్లో రాజకీయ నష్టాన్ని పూరించడం కోసం ఏం చేస్తున్నారు, అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారు కాబట్టి అయిపోయింది. అనొచ్చ సాయి గారు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డుగా అనట్లేదు, ఇట్లా అంటున్నారని మంత్రులు మాట్లాడేస్తున్నారు. రేపు ఇవన్నీ రికార్డు చేసుకొని తెలంగాణ ఉద్దేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దనుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు. దీన్ని ఒక ఆయుధంగా వాడుకోరా లీగల్ గా? అనొచ్చ అంటే అనుమతులు లేకుండా కట్టారని పదం. అనుమతులు లేకపోతే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? అనుమతులు తెచ్చుకోవాలి, అంతే తప్ప అనుమతులు లేకుండా కట్టారని ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే రేపు వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే ఇదే వేస్తారు కదా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులే చెప్పారండి అనుమతి లేని ప్రాజెక్ట్ కలిసి పూర్తిగా ఆపేసి అంటారు. మనం తెలంగాణ వాదనకు బలం చేకూర్చే మాటలు మాట్లాడవచ్చు. సో అనుమతులు లేవా లేదనే పాయింట్ మొదటి పాయింట్. రెండోది అనుమతులకు సంబంధించిన పాయింట్ ఏంటంటే సైగర్, మీకు తెలుసు ఏ ప్రాజెక్ట్ అని ఇప్పటి వరకు 100% అనుమతులు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి, దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు. కానీ అనుమతులు అనేది క్రమ పద్ధతిలో వస్తుంటాయి. ఏం అనుమతులు? ఇప్పుడు అనుమతులు ఎక్కడ వస్తుంది? ప్రధానంగా ఒకటి, అక్కడి నుంచి నీటి కేటాయింపులు లేవు, అది చర్చ ఎక్కడ రావట్లేదు సైగర్.
రెండోది ఏమొస్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ ఇవి వస్తున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడైనా సమస్య వస్తుంది, దానికి ప్రాజెక్ట్ మెయిన్ కంటెస్ట్కి ఇబ్బంది లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అయితే అక్కడ ఉన్నటువంటి పర్యావరణం వాటిని సాటిస్ఫై చేయడం, లేదా ఇంకో చోట చెట్లు పెంచుతామని చెప్పడం. ఇప్పుడు అమరావతిలో చాలా వరకు డీఫారెస్టేషన్ చేస్తారు, ఇంకో చోట చూపిస్తారు కదా. పైపించి కడప, చిత్తూరు జిల్లాలో ఫారెస్టేషన్, ప్రకాశం జిల్లా వరకు ఒక అనంతపురం తప్ప సగటు ఫారెస్టేషన్ కానీ ఎక్కువ ఉంది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాటి వస్తున్నప్పుడు తాత్కాలికంగా కొంత ఆగొచ్చు. పనులు ఆగడం వేరు, ప్రాజెక్ట్ ఆగిపోవడం వేరు సాయి గారు. పనులు ఆగడానికి, ప్రాజెక్ట్ ఆగిపోవడానికి పొంతన పెట్టద్దండి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనులు కొంతకాలం ఆగిన మాట నిజం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆగడంగా పాయింట్ తీసుకుంటుందా, నిలిపేస్తుందా? నిలిపేయడానికి ఆగడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు పోలవరం పనులు ఆగిపోవట్లేదు సాయి గారు. ఎన్నిసార్లు ఆగిపోయింది? మీరు జర్నలిస్ట్, మీరు చెప్పండి. పోలవరం రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి పనులు ఎన్నిసార్లు ఆగిపోయింటుంది? ఇప్పుడు ఆగిపోలేదా? డయాఫ్రమ్ వాళ్ళ సమస్య ఉంది, ఆగిపోలేదా? ఇప్పుడు నడుస్తుందా పోలవరం ప్రాజెక్టు? ఇప్పుడు ఆగిపోయినట్టేగా. అంత మాత్రం పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయినట్ట? కానీ ప్రాజెక్టు ఆగడం అంటే డబ్బులు కేటాయించే దాంట్లో సమస్యలు ఉండొచ్చు, వరదలు వచ్చినప్పుడు సమస్య ఉండొచ్చు, లేదా ఇట్లాంటి గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాటివి అభ్యంతరాలు చెప్పినప్పుడు కొంతకాలం ఆగొచ్చు, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్తాం. సాంకేతిక కారణాలతో ఆగడానికి, ప్రాజెక్టు అవసరమా వద్దని ఆగిపోవడానికి మధ్య వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంతకాలం పాటు నిలిచిన మాట వాస్తవం. ఎందుకు నిలిచింది? ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో నిలిచింది. ఆదేశిస్తే ఒక దశలో చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఆడి వరకు వచ్చిందంటే ఎంత దూరం పోయినట్టు అర్థం చేసుకోవాలి కదా. ప్రాజెక్టులో నాకు తెలిసి 40-50% పూర్తి అయిపోయింది సాయి గారు. ఆయన వ్యూహాత్మకంగా శ్రీశైలం డ్యామ్తో సంబంధం లేకుండా శ్రీశైలం డ్యామ్ తర్వాత వచ్చి ఎక్కడ మనం ఎంట్రీ ఇస్తామో ఆడ కాలువలు దోవే ప్రయత్నం పైప్ లైన్ పైన చేస్తున్నాడు. మళ్ళీ అది టెక్నికల్ పర్మిషన్ పూర్తి అయిపోతే నేరుగా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ నీళ్లు తీసుకునే రైట్ లేదు మీకంటే, నేను ఇప్పుడు చెప్పిన సిడబ్ల్యూసి యొక్క అబ్జర్వేషన్స్, నివేదికలు బయట పెట్టండి. రాయలసీమలో సాయి గారు 132 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. తుంగభద్ర, కృష్ణా పైన 1 హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, భైరవాని తిప్ప, గుండ్రేవుల, ఈ ప్రాజెక్టులన్నిటికీ 111 టీఎంసీలు తుంగభద్ర ఉంది. ఎస్ఆర్బీసీకి ఉంది, పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగు గంగకు ఉంది. కాబట్టి ఇప్పుడు మాకు వాటరు తగ్గిపోయింది. నేను ఇంతకుముందు ప్రస్తావన టెక్నికల్ గా శ్రీశైలం డ్యాము నిజ సామర్థ్యం పడిపోవడం, పూడిక, కరెంట్ ఉత్పత్తులు కొట్టేస్తున్నారు కాబట్టి మాకు అవకాశం లేదు. కాబట్టి పోతిరెడ్డిపాడుకు అందుకోవాలంటే 150 అడుగుల ఎత్తులో ఉంటే తప్ప ఓవర్ఫ్లో రాదు. సో మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో మా నీళ్లు మేము వాడుకుంటామంటే ఎవడొద్దంటాడు? పైపించి ప్రెజర్ తగ్గించడం కోసం పైన ఎగువ భాగాన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చని సలహాలు ఉంది కదా, నివేదికలు ఉన్నాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని టెక్నికల్ పర్మిషన్ తెచ్చుకోవచ్చు. అయితే మీరు ప్రశ్న అడిగినట్టు నేను సమయం 1 నిమిషంలో కాకపోవచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. అప్పటి వరకు పనులు ఏమైనా తాత్కాలికంగా ఇబ్బంది వస్తే అది సాంకేతిక అంశాలు చూద్దామా, ప్రాజెక్ట్ ఆపేద్దామని చూద్దామా? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేయలేదు. బట్ ఈ సాంకేతికంతో ముందు వెనక వచ్చాయి. ఆ టైంలో కొన్ని సందర్భాలు అనఫిషియల్ గా కట్టారని కూడా విమర్శ ఉంది కదా. సిఎస్కి ఎందుకు వచ్చింది అరెస్ట్ వారెంట్? కాబట్టి దీనిపైన ఇంత ఎక్కువ నా రాయలసీమ ఒక సమస్యల ముందు మాట్లాడే వ్యక్తిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేనే కంగారు పడుతున్నా. ఎందుకు కంగారు పడుతున్నాను? టెక్నికల్ గా కొన్ని మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది ప్రభుత్వ పెద్దలు ఏకంగా మాట్లాడేస్తే మీరు తెలంగాణ వాదనకు బలం చేకూర్చడం అవుతారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఒక్క విషయం చెప్పండి, సాధారణ ప్రజలకు అర్థం కావాలి. అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయాల్లో సాధారణ ప్రజలకి చాలామందికి తెలియదు. వాళ్ళ నచ్చే నమ్మే నాయకులు చెప్పేది, లేకపోతే వాళ్ళు నచ్చే పత్రికలు చెప్పేదే నిజమని నమ్మే పరిస్థితుంది. ఈవేళ అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిందా, జగన్ వచ్చాక శంకుస్థాపన జరిగిందా? అప్పట్లో ఎందుకని ప్రచారం రాలేదు దీనికి? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం స్టార్ట్ చేస్తారు కదా. కొంచెం ముందుకు వెళ్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి పర్మిషన్తో సంబంధం లేకుండా కుడికాల ఎడం కాలంగా కట్టే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేశారా లేదా? బహుశా కుడికాలువ ఎందుకు చేయగలిగినాడు? ఒకటి ప్రాజెక్ట్ కట్టడానికి కొంత టైం పట్టచ్చు, హక్కులు, నిధులు, పర్మిషన్స్, డబ్బులు. కానీ కాలువలు మనం ఏడన దోకోవచ్చు. ఇప్పుడు తిరుపతిలో గాంధీ రోడ్లో కాలువ దోతానంటే ఏ కృష్ణ యాజమాన్య బోర్డు వద్దంటుంది, మన ఇష్టం, తోకుంటాం. కానీ ఆ మెయిన్ పాయింట్ పోయినప్పుడు హక్కులు వస్తాయి. అంత లోపల ఈ పని, ఆ హక్కులు వచ్చే లోపల ఈ పనులన్నీ పూర్తి చేసేసాం అనుకో, హక్కులు వచ్చిన వెంటనే లిఫ్ట్ చేసేస్తాం. ఈ వ్యూహంతోనే పోలవరానికి సంబంధించి కుడి ఎడమ కాలం చేశాడు. బహుశా రాజశేఖర గారు ఆ సాహసం చేయకుండా ఉంటే చంద్రబాబు గారు పట్టిసీమ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది సాయి గారు. ఇది కూడా అట్లే టేకప్ చేశాడు. కాబట్టి ఇట్లాంటి టేకప్ చేసే ప్రాజెక్టులు మేము అద్భుతాలు చేస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం అని ప్రచారం చేస్తే ఏమవుతుంది? కంప్లైంట్లు వస్తే పర్మిషన్ అయిపోతుంది. ఇది మొదటి అంశం.
ఉండేది. మీకు గుర్తుంటే ఇంకా తెలుగుదేశం స్టార్ట్ చేసిన చర్చ కూడా అవసరం లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు పేర్లు మర్చిపోయాను, వాళ్ళు అధికారికంగా జగన్ గారికి లెటర్ రాశారు కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయమని. ఈ రెండింటిని పిన్ చేసి హరీష్ రావు గారు కేంద్రానికి లెటర్ రాసినాడు కదా ఆ రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని. కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజన్, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి ప్రాజెక్ట్ రూపకల్పన. బట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు మేము టేకప్ చేసామని చెప్పలేదు. వాళ్ళు చెప్తుందల్లా మేము ఉన్నప్పుడు ఆగిపోయింది, వాళ్ళే ఆగిపోయినారు, మేము ఆపలేదని చెప్పుకోవడం కోసం ప్రయత్నించారు. ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, సాహసం చేసి చెప్తున్నా. ఒకటి, మీరు అన్నట్టు రాయలసీమ మేము 100 సార్లు మాట్లాడినా 2, 3, 4 కావాలంటే మీరు పాత యూట్యూబ్ లో చూసినారంటే 100 మంది కూడా చూడరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన వల్ల వేలలో చూస్తున్నారు. కానీ అంతవరకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి, కనీసం ఏడ్చుకోవడానికన్నా అవకాశం ఇచ్చినాడు అని చెప్పి. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించిన 2 ఒంగోలుకు సంబంధించిన రిలేటెడ్ పర్సన్స్ అనుకుంటాను, వాళ్ళు వ్యతిరేకిస్తూ లెటర్ రాశారు. ఈరోజు ఆ సాహసం చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు దాని నష్టం, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని మాట్లాడినారు అనుకోండి, ఏమవుతుంది, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా విన్నారని చెప్పి భయపడుతున్నారు కొద్దిగా. ఆ 2 ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడ క్లెయిమ్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ని అధికారికంగా వ్యతిరేకించలేదు, కానీ సన్నాయి నొక్కులైతే నొక్కున్నారు. వారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మా వల్ల ఆగిపోయారని చెప్తున్నాడు కాబట్టి దాన్ని నష్ట నివారణ కోసం మా వల్ల ఆగలేదు, గతంలో ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, నేను చెప్పినట్టు వాడు వాదనకు బలం చేకూర్చే సాంకేతిక అంశాలు మాట్లాడకూడదు. రెండో విషయం చెప్పాల్సింది, విత్డ్రా అయ్యారు రేవంత్ రెడ్డితో ప్రకటన, అంతవరకు సంతోషం, వెల్కమ్. బట్ రెండో మాట చెప్పాలి, రాయలసీమ ఎత్తిపోతల మా అవసరం, మా హక్కు, టెక్నికల్ ప్రాబ్లంతో ఒక రోజు ఆపు ఉండొచ్చు, మేము కొనసాగిస్తాం. ఇది తెలంగాణకి సమాధానం చెప్పాలి, ట్రిబ్యునల్స్ సమాధానం చెప్పాలి. రాజకీయంగా చెప్పండి, జగన్ గారు కేవలం 300 కోట్లు కేటాయించాడు, పర్మిషన్లు తీసుకోవడంలో ఇంకా పూర్తి చేయలేదు, మేము పర్మిషన్లు డబ్బులు ఇచ్చి కేటాయించి కొట్టుతున్నాం మేము అని అప్పుడు చెప్పండి. అట్లా జగన్ గారు విమర్శించడం నాకు అభ్యంతరం లేదు. రైట్. ఇక్కడ ఇంకొక సందేహం అంటే, ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి నియోజకవర్గంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఏదో చూడటానికి వెళ్తుంటే రైతులు అక్కడ అన్యాయం జరుగుతుందని రాళ్ల దాడులు, ఈ గొడవ అంతా జరిగింది కదా, దానికి ఈ ప్రాజెక్ట్కి ఏమైనా లింక్ ఉందా? అంటే లింకు నేరుగా ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుందంటే సాయి గారు, పోతిరెడ్డిపాడు నీళ్ళు రావాలి కదా. ఇప్పుడు సమస్య ఏంటి, పోతిరెడ్డిపాడు ద్వారా మీకు తెలుసు గాలేరు నగరి ప్రాజెక్టు, ఆ గాలేరు నగర్లో ఒకరొక ప్రాజెక్టులు గండికోట, ఆ తర్వాత చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్. ఈ 2 మనకు యాక్చువల్గా హంద్రినివా ద్వారా మదనపల్లి ఈ రూటు, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి డివిజన్ ఏరియా హంద్రినివా, తిరుపతి డివిజన్ కింద వచ్చి మనం గాలేరు నగర్ కదా. కానీ హంద్రినివాకు పరిమితులు ఉన్నాయి, మీకు తెలుసు, ముచ్చిమర్రి వాటికి పరిమితులు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ పోదలుచుకోలేదు. కానీ హంద్రినివా ప్రాజెక్ట్ అనంతపురం కూడా దాటట్లేదు, కర్నూలు అవన్నీ, పత్తికొండ అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా తక్కువ నీళ్ళు వస్తుండే. హంద్రినివాలో చాలా పరిమితులు ఉన్నాయి, ఎందుకంటే ముచ్చిమర్రి రోజు 3-4 రోజులు కొడితే ఒక టీఎంసీ రాదు, దానికి 40 టీఎంసీల కెపాసిటీ వస్తే కదా మదనపల్లి, ఈ పుంగునూరు, కుప్ప వరకు పోవు. కాబట్టి జగన్ గారు వచ్చినప్పుడు ఒక ఆలోచన ఏం చేశారంటే, ఈ గుండ్రేవుల నుంచి గండికోట నుంచి 20 టీఎంసీలు ఉంది కదా, జగన్ గారు వచ్చినప్పుడు ఫుల్ టైం పెట్టాడు, 1200 కోట్లు కేటాయించి నిర్వాసిత సమస్య క్లియర్ చేశాడు. అది 20 టీఎంసీలు పెట్టారు, ఇది 10 టీఎంసీలు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ పెట్టారు. చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసి అనంతపురం జిల్లా సంబంధించి ఏమన్నా పాయింట్ అనుకుంటాను అక్కడ కొట్టాలి, కొట్టిన తర్వాత ఆ నీళ్ళంతా ఇటు తీసుకురావచ్చు, అప్పుడు పుంగునూరు బ్రాంచ్ కెనాల్కి కూడా తీసుకురావచ్చు అనేది ఆ రోజు పెద్దిరెడ్డి గారు వాళ్ళు ఆలోచించారు. ఇది మంచి ఆలోచన, కొంచెం డబ్బులు ఎక్కువ కావచ్చు, ఎందుకంటే అందరినీ మాకు పరిమితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇది ఒక రూట్ని వాళ్ళు ట్రై చేశారు. అయితే పుంగునూరులో ఆ నిర్వాసితుల సమస్య, ఏదైతే పుంగునూరు ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాళ్ళు 1-2 ప్రాజెక్టులు టేకప్ చేశారు కదా, ఆ నిర్వాసితుల సమస్య ఎవరో కోర్టుకు వెళ్ళినట్టున్నారు. కాబట్టి ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు సహజంగా అతను తెలుగుదేశంతో ఏదో చిన్న అనుబంధం ఉన్నట్టుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఆ స్థాయిలో నేను అన్నా కానీ మొత్తం మీద తెలుగుదేశం అనుబంధం కలిగినటువంటి వ్యక్తి అతను కోర్టుకు వెళ్ళాడు, ఆ కొంత నోటీసులు ఇచ్చింది, ఆగింది, అటు జరిగింది. దాన్ని పరిశీలించే పేరుతో చంద్రబాబు గారు కాడికి వచ్చారు. అంటే నిర్వాసితులందరూ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ ఆరోగ్యబిట్టు, ఆ ప్రాజెక్ట్ ఏమో ఇది కడుతున్నారు, దాని నిర్వాసితులు తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగా చేస్తారనే పేరుతో ఆయన వచ్చాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోతే పుంగునూరు నష్టం, ఈ నిరసన తెలియజేస్తారు, అట్లా గొడవ జరిగింది. అది వీటిలో రిలేటెడే కృష్ణ నీళ్ళకి సంబంధించి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీకు గండికోటకు రావాలంటే పోతిరెడ్డిపాడే కదా, పోతిరెడ్డిపాటికి పోతిరెడ్డిపాటి కింద ఎస్ఆర్బీసీకి నీళ్ళు రావడం కోసమే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఎవ్రీథింగ్ మీకు పోతిరెడ్డిపాడుతో రిలేటెడ్గా ఉన్న ప్రతి ప్రాజెక్టుకి రాయలసీమ ఎత్తిపోతల పథకం లింక్ ఉంటుంది. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, వాస్తవంగా గతంలో అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక రిజర్వాయరు, అది 3 టీఎంసీల నీళ్లు నిల్వ,
దాంతో రిలేటెడ్గా అక్కడ 3 కెనాల్స్, ఆ కెనాల్స్ ద్వారా 13.5 లక్షల ఎకరాలకి నీళ్లు. అది స్వతంత్రానికి ముందే ఉంది. ఆ తర్వాత వచ్చినయే నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ కూడా. మనకి అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ జలసూత్రం ప్రకారం మొదటి జల హక్కు ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ఆ పైన కొత్తగా వచ్చే ఆయకట్టుకి ఇవ్వాలి కదా. ఆ లెక్కను చూసినప్పుడు ఇప్పుడు వీటికి ఇవ్వకుండా డైవర్షన్ ఎట్లా జరుగుతున్నాయి అని. ఇక్కడ డైవర్షన్స్ చేయట్లేదు. పాయింట్ ఏంటంటే మీకు రెండు ఇంటర్రిలేటెడ్. ఒకటి మీరు చెప్పిన పాయింట్, రెండో తెలంగాణ ఆర్గ్యుమెంట్ కూడా కలిపి మాట్లాడతాను. ఒకటి కృష్ణా వివాదాల ట్రిబ్యునల్ కేడబ్ల్యూటీటీ 2కి తెలంగాణ ఒకవేళ అప్పీల్ చేస్తా ఉంది. అదేంటంటే మా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినాం కాబట్టి మనకు యాక్చువల్గా బచావత్ యాక్చువల్లీ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను. బ్రిజేష్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రిజేష్ కుమార్ గారు కేటాయింపులు చేశాడు కానీ అది గెజెట్ కాలేదు కాబట్టి ఈరోజు చట్టబద్ధత లేదు. దానికి చట్టబద్ధత ఉన్నంత బచావత్ ప్రకారం, యాజ్ పర్ బచావత్ ప్రకారం 811 టీఎంస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంస్లు, తెలంగాణకు 299 వచ్చింది. మాకు అన్యాయం జరిగింది, ఉమ్మడి రాష్ట్రాలు ఇప్పుడు న్యాయం చేయండి వాళ్ళు వెళ్ళారు. నేను కూడా ఒప్పుకుంటాను, దక్షిణ తెలంగాణకి రాయలసీమకు నీటి కేటాయింపులు జరగలేదు సరిగ్గా. అయితే దీని క్యాచ్మెంట్ ఏరియా అయితే ముడిపెట్టవడు. ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో హక్కులతో కూడుకున్న వాటర్ని మాట్లాడితే ఇంకా అది పరిష్కారం కాదు, ఎవరో ఒప్పుకోరు. ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో నువ్వు ఒక ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్ట్ కట్టుకొని పోయే పరిష్కారమే ఇంకో పరిష్కారం. కానీ వీళ్ళు రూల్స్ ప్రకారం పోతున్నారు. ఇది తప్పు అంటున్నాను. ఎందుకంటే కృష్ణా యొక్క క్యాచ్మెంట్ ఏరియా 2,58,948 చదరపు కిలోమీటర్ సాయిగారు, అప్ టు మహారాష్ట్ర టు హంసలదీవి వరకు 4 రాష్ట్రాల్లో. దీనిలో ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీకి 75,252 చదరపు కిలోమీటర్లు. ఆ లెక్కను మనం మొత్తం కృష్ణానదిలో నీటి కేటాయింపులు చూస్తే మనకు 620 టీఎంసీలు రావాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే క్యాచ్మెంట్ ఏరియా చెప్తున్నారు కాబట్టి. కానీ 811 ఎట్టిచ్చారు? మీరు చెప్పినట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్. ఇంకా నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడు కూడా మీరు చెప్పిన అంతర్జాతీయ సూత్రాలు కానీ లేదా అంతర్జాతీయ నదీ వివాద చట్టాలు అన్ని కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ కమ్. ఇది నిజానికి అన్యాయం కూడా సాయి గారు. నేనైతే ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటారు, ఆయన నచ్చిన ప్రాజెక్ట్ కట్టేస్తాడు. రాయలసీమలో 7 గట్ల ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ అని దాన్ని ఉంది, అది చట్టం, నేను కాదన్ను. ఇప్పుడు ఇంకా మీరు 3 ప్రాంతాలు పండించుకొని దాన్ని సస్టైన్ చేయాలి. నువ్వు తాగలేకపోయినా అది అయిపోయిన తర్వాత అనడం అనేది ఎంత మానవి, ఎవడు రాశాడు ఆ చట్టాలు నాకు తెలియదు కానీ బ్రిటిష్ వాళ్ళు, అది అన్యాయం. బట్ అది ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుతుంటే కుదరదు కదా, దేశమంతా మాట్లాడాలి. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లో ప్రస్తావించారు. కాబట్టి ఇది ఒక సమస్య ఉంది. కాబట్టి తెలంగాణ వాదన అనేది అక్కడ సక్సెస్ కాదు. సక్సెస్ అయితే రేపు కర్ణాటక వాడు మహారాష్ట్ర వాడు ఈ ప్లేచి పెట్టాడు అనుకోండి, క్యాచ్మెంట్ ఏరియా ఇంకో 200 టీఎంసీలు మాకు ఇవ్వండి అంటాడు. వాళ్ళు ముందే మామూలు తెలివేళ్ళు కాదు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు. కాబట్టి ఇది ఒక వివాదం ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ఇదే పాయింట్ రైజ్ చేసింది. చట్టము ప్రజల సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా డెల్టాకి నీళ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు నీళ్లు ఉన్నాయి. తెలంగాణ లెఫ్ట్ బ్రాంచ్ కి 99 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే కుదరట్లేదు. శ్రీశైలం డ్యామ్ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దూరదృష్టి ఆయనకు ఉంది. ఆయన ఏం చేసినాడు, పోలవరం శరవేగంతో పూర్తి చేసి కృష్ణా డెల్టాకి ఇవ్వడం, దాంతోపాటు పులిచింతల ప్రాజెక్టు దీనిలో స్టెబిలిటీ చేయడం, ఇంకా ఒకటి ఏమాలోచించాడు, దుమ్మగూడెం టైల్ పాయింట్ పథకాన్ని తీసుకొచ్చి పోలవరం నుంచి లిఫ్ట్ చేసి, గోదావరి నుంచి లిఫ్ట్ చేసి లెఫ్ట్ బ్రాంచ్ లో పోసేయాలి అంటే నాగార్జున సాగర్. అందువల్ల ఏమవుతుందంటే ఇంకొక 99 టీమ్స్ తర్వాత ఇంకొక 50 టీమ్స్ అదనం కూడా పోసేద్దాం, అటు హైదరాబాద్ అవసరాలు తీరిపోతాయి. అంటే శ్రీశైలం ద్వారా కృష్ణా నదికి నాగార్జున సాగర్కి డీలింక్ చేసేవాలి. గోదావరి నాగార్జున సాగర్ వేసే కృష్ణ మీద, కానీ గోదావరి నీళ్ళతోనే ఆ పని పూర్తి చేసే అవకాశాలు ఏర్పడి చేయడం ద్వారా కృష్ణా డెల్టా అవసరాలు, చట్టబద్ధత, ప్రజల సెంటిమెంటు, తెలంగాణ అవసరాలు సెంటిమెంటు, హైదరాబాద్ అవసరాలు సెంటిమెంట్ అన్నిటినీ నాగార్జున సాగర్ గోదావరితో పూర్తి చేసేసి డీలింక్ చేసే శ్రీశైలంతో దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు కృష్ణను పరిమితం చేయాలి. ఇది రాయలసీమ జగన్ గారి యొక్క రాజశేఖర గారి వ్యూహం. అదే పరిష్కారం. కానీ దురదృష్టం మళ్ళీ రాష్ట్ర విడిపోవడం, ఆ దొమ్మగూడెం ఎత్తుపోవడం, సీతారాం ప్రాజెక్ట్ పెడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని 2 చేసి పడేశాడు, దాన్ని పాడు చేశాడు. తర్వాత ప్రభుత్వాలకు 500 కోట్లు ఖర్చు పెట్టారు రాజశేఖర గారు, అది పోయింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పులిచంద్ర కూడా జగన్ గారు వచ్చేంతరకు 600 కోట్లు తెలంగాణకి ఇచ్చేందుకు దాని నింపల. ఆ రకంగా ఇబ్బంది ఉంది. దానికి ఇప్పుడు కొత్తగా చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలవరం పూర్తయితే వీటికి వస్తాయి. కాబట్టి చట్టబద్ధమైన సమస్యలు అయితే ఇన్ ద స్టేట్ లో అయితే లేవు. రైట్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన వివరణ లేదా దానికి కౌంటర్గా చెప్పిన పాయింట్ జెన్యూన్గా ఉందా, కరెక్ట్ ఆన్సర్ చేసినట్టే అనుకోవచ్చా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్యూర్లీ పొలిటికల్ ఉపన్యాసం చెప్పాడు, నేను చూశాను. ఇప్పుడు ఎవరికైనా ఉపన్యాసం, మీరు మధ్యలో ఒక మాట అన్నారు, అదేంటంటే
నీటి ప్రాజెక్టుల పైన అవగాహన అనేది మీరు ఏదో ఎవరిని అవమానించకూడదని అన్నారు, కానీ దానికన్నా ఇంకో లోతులోకి వెళ్తే ఇప్పుడు ఉదాహరణకు నాకు సాయి గారు ఓపెన్ మైండ్తో చెప్తాను, మీరు ఇంటర్నేషనల్ చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు గత 5-10 ఏళ్ళుగా దీనిపైన అదే ఒక ఫ్యాషన్గా చేసుకొని అలవాటు చేసుకున్న నాకు నా అసెస్మెంట్ రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, రాష్ట్రం నీటి ప్రాజెక్టుల పైన ఉండాల్సిన దాంట్లో 10% ఉందని నేను నమ్ముతున్నాను. 10%. కానీ ఇప్పుడు నేను ఒక 1, 2, 3, 4 ప్లేస్లో ఉన్నా. అంటే ఎంత పరిమితులు ఉన్నాయనే దానికి నేను చెప్తున్నా. దానికి తోడు తెలుసుకున్నవడం ఒక సమస్య అయితే, తెలుసుకున్న దాన్ని చెప్పడం ఇంకొక సమస్య. ఇప్పుడు రాయలసీమలో నీటి ప్రాజెక్టులు కూడా నాకు కొంతమంది డిబేట్లు పేర్లు పిలిస్తే, సార్ బాగా ఏదో చెప్తున్నాడు కానీ మాకేం అర్థం కాలేదు యాంకర్ చెప్తాడు. ఇంకేం క్వశ్చన్ చేయాలి అర్థం కాదు. క్వశ్చన్ నాకు జర్నలిస్టులను అవమానించడం నాకు కాదు, కానీ క్వశ్చన్ కూడా మీరే ఇచ్చేయండి సార్ అంటారు. అంటే ఏం అడగాలి మీరే చెప్పారు అంటే ఆ పరిమితి ఉంది. అది తప్పు వాళ్ళది కాదు, తెలుసుకున్న వాళ్ళు చెప్పకపోవడమే నేను సెల్ఫీ వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు గారు ఇంటర్వ్యూలు ఎక్కడ ఉంటుంది కాబట్టి ఎట్టా జనానికి తెలియదు, చెప్పే వాళ్ళకి కొంత పరిమితులు ఉన్నాయి. సో రాజకీయ ఉపన్యాసం ఇచ్చాడు. అదేంటంటే కలస ఉంటే కలదు సుఖం. ఎవడు కాదంటాడు సాయి గారు ఈ సూత్రాన్ని? అదే చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన సూత్రం ఒకే ముక్కలో నన్ను ఆన్సర్ చేయమంటే, కలసేది ఉంటే కలసుఖం, కలహాలు చేటు, అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. దీన్ని ఎవడు కాదంటాడు? ఈ సూత్రం ఆయన చెప్పినాడు. అంటే సమస్యకి పరిష్కారం లేదు, ప్రపంచం అంతా బాగుండాలి. నాకు ఆకలిగా ఉంది సాయి గారు. అమెరికా బాగుండాలి, దక్షిణాఫ్రికా బాగుండాలి. నిజమే, నేను ఆకలితో చచ్చిపోతా ఉంటే నా గురించి ఆలోచించకుండా నువ్వు ప్రపంచం గురించి ఆలోచించంటే ఎట్లుంటుంది? అట్లాంటి ఉపన్యాసం ఆయన చెప్పినాడు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు, తెలంగాణ వాళ్ళు చెప్పండి, అయ్యో గోదావరి నీళ్ళు మీరు వాడుకోండి, ఈ పద్ధతిలో చేయండి, మీకు న్యాయం జరుగుతుంది, మాకు జరుగుతుందని చెప్పాలి కదా. అదే సందర్భంలో ప్రపంచం అంతా బాగుండాలంటే నా ఊరు బాగుండద్దా? ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు అక్రమైన అంటున్నాడు, సక్రమయ్యా అని మళ్ళీ ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడు. ఈ శాంతి వచనాలు ఫస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు అవసరం, పోతిరెడ్డిపాడు అవసరం, రాయలసీమలో కడుతున్న ప్రతి ప్రాజెక్టుకి హక్కు ఉంది. 132 టీఎంసీలు ఉన్న రాయలసీమలో ఉన్న నిల్వ ప్రాజెక్టుల సామర్థ్యం 60 టీఎంసీలు సాయి గారు. అంటే సగం టీఎంసీ నీళ్లు పట్టుకునేందుకు లేదు. ఇంకా అక్రమ ప్రాజెక్ట్ ఆడగట్టేది రాయలసీమలో. ఇదయ్యా పంచాయతీ, ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? రాయలసీమలో ఏమీ జరగట్లేదు, మంచి జరుగుతుంది. అదే మళ్ళీ తర్వాత ఈ ప్రపంచ నీతి సూత్రాలు చెప్పండి. దీన్ని వదిలేసి దాన్ని చెప్పడం అంటే దీనికి సమాధానం లేదని అర్థం. కానీ ఇది చాలా అన్యాయం. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సమస్య పరిష్కారం ఈయనేం ఒక మెథడ్ తెచ్చుకున్నాడు. ఆయన మెథడ్ ఏంటంటే శాంతి దూత ఉపన్యాసాలు. వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కట్టరు. కానీ ఇప్పుడు మీరు చూడండి, హరీష్ రావు, రేవంత్ రెడ్డి అందరి మధ్య గొడవ ఏంటి? పేపర్ ప్రొజెక్షన్ ఏం చేస్తున్నారు? ఎవడన్నా ఏం చేస్తాడు? నేనేం చేశాను కదా చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు? నేనెట్టా ఆపాను. అంటే ఎక్కడ రాయలసీమ ప్రాజెక్టులు ఆపిన మగాడు ఓడరు అంటే నేను, అంతే తప్ప దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మగాళ్ళు మాత్రం రావట్లేదు. అంటే ఆడ ప్రాజెక్టులు కట్టరు, తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయరు. ఏం చేస్తున్నారా బాబు అంటే రాయలసీమల ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాం. అంటే అక్కడ సెంటిమెంట్ ఏంటి? ప్రజల్ని ఇక్కడ రెచ్చగొట్టడం, పక్క ప్రాంతం వాళ్ళు, పక్క రాష్ట్రం రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయం. మన రాజకీయం ఎట్టు చంద్రబాబు గారిది సమస్య విషయం పెట్టకుండా ప్రపంచ నీతి సూత్రాలు, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని చెప్పాలా? కనీసం అందరూ బాగుండాలి, కనీసం నేను బాగుండాలని. ఆ నేను బాగుండదు చేసి అందరూ బాగుండాలి, గొడవలు వద్దు. సహజంగా సాయి గారు అవగాహన లేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం, రాజకీయ చీలికలు ఉండడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అందరూ బాగుండాలంటే వద్దని కూడా అంటాడు, గొడవలు వద్దు అనే దానికి ఆ సూత్రం ఇచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విషయాలు ఆన్సర్ చేయకుండా మాకు సంబంధం లేదు నాకు ప్రకటన చేసేసి శాంతి సూత్రాలుగా అందరూ బాగుండడం ద్వారా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, ప్రజల్లో చైతన్యం వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. నాగార్జున సాగర్, శ్రీశైలం పక్కన పెడితే ఈ ఇంకా కొత్తగా అంటే మీరు చెప్పినటువంటి పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, లేకపోతే ముచ్చుమరి, ఇట్లాంటివన్నీ కూడా అది తెలుగుదేశం టైంలో వచ్చినాయా, కాంగ్రెస్ టైంలో వచ్చినాయా? వాటి గురించి ఎప్పుడు అసలు ఆలోచన జరిగినాయి? పోతిరెడ్డిపాడు ఖచ్చితంగా బహుశా అంజయ్ గారి పీరియడ్ ఆ టైంలో వచ్చింది. అది కాంగ్రెస్ పీరియడ్లో వచ్చింది, నో డౌట్. ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పీరియడ్లో వచ్చినాయి. టెక్నికల్గా మాట్లాడితే రాజశేఖర్ గారు కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ పీరియడ్లో వచ్చినాయి. తర్వాత అది యాక్చువల్ 11,000 క్యూసెక్లు ఉండేది సాయి గారు. దాన్ని 44,000 క్యూసెక్లకి రాజశేఖర రెడ్డి గారు పెంచారు. అప్పుడు మిలిటరీని పెట్టి చేశాడు ఆయన. ఆ రోజు ఒక రకంగా దేవుని ఉమామేశ్వరరావు లాంటి వాళ్ళు విజయవాడ అప్పుడు చనిపోయిన జలదీక్ష కొడిపించి ఏకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రక్తం పారుతుంది అన్నాడు. కృష్ణానదిలో కానీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తెచ్చుకుంటే అనే పదాలు కూడా వాడారు ఆ రోజు. కాబట్టి పోతిరెడ్డిపాడు వెడల్పు వరకు ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారు గత కాంగ్రెస్ పార్టీ కృషే, దాన్ని ఎవరు సర్టిఫై చేయడానికి లేదు. 2, ఈ ముచ్చుమర్రికి సంబంధించి ఏంటంటే 800 అడుగుల నీళ్లు తీసుకునే ప్రాజెక్ట్ అది.
అయితే దాని ఒరిజినల్ కెపాసిటీ రోజుకు 2,000 చిల్లర 3,000 చిల్లర క్యూసెక్లు, దాదాపు 11,000 నుంచి 12,000 క్యూసెక్ల మధ్య నీళ్ళు వస్తేనే అది ఒక టీఎంసీ అవుతుంది. ఆ రకంగా హంద్రీనివా 4 రోజులు కొడితే ఒక టీఎంసీ రాదు. చాలా పరిమితమైనటువంటి ప్రాజెక్టు. మంచి ఒకవేళ వాటర్ త్రాగునీరు అట్లాంటి వచ్చినప్పుడు ముచ్చిమర్రి కూడా మంచిదే. అయితే ముచ్చిమర్రి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు, ముచ్చిమర్రి ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది. టెక్నికల్ పర్మిషన్స్ అవన్నీ ఆయనే తీసుకొచ్చినాడు, మిషనరీస్ తీసుకొచ్చాడు, అన్ని తీసుకొచ్చాడు. వారు చనిపోయిన తర్వాత పక్కన పడింది. తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మిగిలిన పని పూర్తి చేసేసి జాతికి అంకితం చేసి నా జీవితం ధన్యమైంది అని చెప్పాడు. కాబట్టి అది ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది. చివరి దశలో ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసి చంద్రబాబు గారు. ఖచ్చితంగా వారికి కూడా మేము ఆ రోజు రాయలసీమ ఉద్యమంలో తీవ్రంగా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు గారికి ఆహ్వానిస్తూనే, అయితే ఇదే శాశ్వతం అని అద్దండి, ఇది గేమ్ చేంజర్ అని ఆయన ముఖ్యమైన గేమ్ చేంజరే కదా, ఒక ఎసులుబాటు. గేమ్ చేంజర్ అంటే భయం ఏంటంటే ఇంక ఇది అయిపోయింది పోండి అంటాడేమని. కాబట్టి గేమ్ చేంజర్ కాదు, అది ఒక ఎసులుబాటు. చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్తాను, బట్ ఆలోచన మాత్రం రాజశేఖర రెడ్డి గారు. రైట్. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల పరంగా ఇప్పుడు ఇవాళ సాక్షి రాసుకొచ్చింది 2023 తర్వాత, అంటే 2024 ఆ టైంలో అనుకుంటే 25 టైంలో లేదా లాస్ట్ ఇయర్ ఒక 16 ప్రాజెక్టులు కృష్ణానది మీదన తీసుకొచ్చారు. అంటే మేబీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేస్తున్నట్టు అక్కడ ఏది 2 టీఎంసీలని 1 టీఎంసీ అని చెప్పి ప్రాజెక్టుల పేర్లు కూడా రాసుకొచ్చారు. వాటన్నిటికీ అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఎవ్వరికి లేవు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులకు కానీ, రాయలసీమలోని ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అమలైతే మిగులు జలాలు పంపకాలు చేశాడు. గాలేరు నగర్కి, హంద్రీనివాకి, వెలుగొండకి పంపకాలు జరుగుండాయి. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అదర్ దెన్ ఎక్కడా లేవు. అయితే నేను దక్షిణ తెలంగాణ వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఇంకా కూడా 299 టీఎంసీల్లో తెలంగాణలో అనుకుంటారు. వాళ్ళకు ఉన్న హక్కులో కృష్ణాలో వాళ్ళు ఆడుకుంటుంది 100 టీఎంసీల పైన వాడుకోవట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 512 టీఎంసీలో హక్కు ఉంది కదా సాయి గారు, వాడుకుంటున్నావా? ఇప్పుడు రాయలసీమలో 132 టీఎంసీలో హక్కు ఉంది, వాడుకుంటున్నావా? ఈ ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ల్యాబ్స్ని ఫిలప్ చేసినప్పుడు ఏం చేయాలి? కొత్త ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు పోతిరెడ్డిపాటికి 35 టీఎంసీలు తీసుకునే పరిస్థితి లేదు కదా. అప్పుడు 30 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకున్నాడు కదా, కొత్త ప్రాజెక్ట్ అవుతుంది, పర్మిషన్ ఉండదు. కానీ అది 2 రాష్ట్రాలు గొడవ పడినప్పుడు కోర్టులకు వెళ్ళి గొడవపడి ఎప్పుడు చాలదు. అలాగే ఇద్దరు కూర్చొని అయ్యబాబు 132 టీఎంసీలు రాయలసీమకు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు 50-60 టీఎంసీల పైన వాడుకోవట్లేదు, ఇంకొక 50 టీఎంసీలు పోతిరెడ్డిపాడు, సిద్ధేశ్వరం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇట్లాంటి వాటితో వాళ్ళు వాడుకుంటారు. మనం రంగారెడ్డి ఇట్లా ఇచ్చి పుచ్చుకునే ద్వారంతో వేసుకుంటే సమస్య రాదు. కేసీఆర్ ఒకసారి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పాడు. బేసన్లు బేసజాలు మర్చిపోయి మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుంటే ఢిల్లీ వాడు వస్తాడు, మన ఇద్దరం ఒకటి అయిపోతే రూల్స్ ఎక్కడా అన్నాడు. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ ఆయన పాటించడు, అది వేరే సంగతి. బట్ అది కరెక్ట్. దక్షిణ తెలంగాణ రాయలసీమ ఏకైక పరిష్కారం వేషన్లు బేసజాలు మర్చిపోవాలి, హక్కుల గురించి మర్చిపోవాలి. నువ్వు అది కట్టుకో, నేను ఇది కట్టుకుంటా, ఇద్దరికి నష్టం లేకుండా చేద్దాం. నువ్వు 4 అడుగు వెనక్కి పో, నేను 4 అడుగులు వెనక్కి వస్తా, ముందుకు వస్తా. ఇట్లాంటివి పరిష్కారం తప్ప రూల్స్ మాట్లాడితే ఎప్పటికీ పరిష్కారం కాదు. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ ఈ వ్యవహారం, ఈ వివాదం ఇప్పటితో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రేవంత్కి చంద్రబాబు ఇచ్చినటువంటి నజరానా కింద ఆగటము, లేదంటే గనక ఈ ప్రభుత్వం, అంటే అది జగన్ ప్రభుత్వం టైంలో స్టార్ట్ అయింది కాబట్టి అది ఆపాలన్నటువంటి కోరికో, లేదా ఎన్జిటి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆపడము, ఇక ఆ వ్యవహారం ఇక అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేనా? ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది లేనట్టేనా? నేను ఇంత ముందు ఫస్ట్లో కొంచెం ఎటకారం అనే భాషను మీరు వాడచ్చు. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ అని చెప్పాను కదా. ఈ రాయలసీమ ఎత్తిపోతలపై నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నిజానికి 18 నెలల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయినాయి. అంటే ఆగిపోయిందంటే గతంలో టెక్నికల్గా ఆగినా ఈ ప్రభుత్వం కూడా ముందుకు కొనసాగించే పరిస్థితిలో లేదు. నిధుల కొరత కావచ్చు, ప్రాజెక్టు పైన వాళ్ళకి పాజిటివ్ అభిప్రాయం లేకపోవడం వల్ల కావచ్చు, దాన్ని అధికారికంగా వైండ్ అప్ చేయరు కానీ పని జరగదు. ఈ 19 నెలల్లో ₹1 కేటాయించాలి ఆలోచన కూడా చేయట్లేదు. అయితే ఇంకా అనివార్యంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం భిన్నాభిప్రాయం కలిగిన పార్టీ కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఎందుకు వ్యక్తం చేయలేదు? చేసినామంటే ముందు కమిటీ అయిపోయినావా అంటారు. 2 రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాముగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పోయారు, వైసీపీ వాళ్ళు, రేపు ఇంకో పార్టీ పోతుంది, ఇంకొక 2 నెలల తర్వాత మళ్ళీ పోతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆగినా రేవంత్ రెడ్డి గారి వల్ల ఆగిందనే చర్చ వస్తుంది. ఎందుకంటే పవర్ఫుల్ పర్సనాలిటీ చెప్పాడు, వాళ్ళిద్దరు కొన్ని అనుబంధం ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు రేవంత్ రెడ్డి గారి థ్యాంక్స్ చెప్పి ఈ ప్రభుత్వం తన వైఖరి ఎలా ఉన్నా మార్చుకోవడం. మీరు ప్రకటించారు గుర్తుందా, ప్రభుత్వం రేపు వాయిదా ఉంది, గట్టిగా వాదించే ఆలోచన కూడా ఉంది, ఇది ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో తీసుకొస్తాము అన్నట్టు మాట్లాడేశారు. ఇంకా ఆ రేపు ఖచ్చితంగా ఈ వాదనలో ఖచ్చితంగా
రాయలసీమ నీటి ఎత్తిపోతల పథకం అనుకూలంగా బాధించక తప్పదు. అదొక ప్రయోజనం రేవంత్ రెడ్డి గారి వల్ల. రెండోది హడావుడి జరుగుతుంది, కొంత ప్రభుత్వం కూడా కొంత ఆలోచిస్తుంది, కాబట్టి ఎంతో కొంత ఆ ప్రాజెక్టు మూవ్ అవడానికి ఉపయోగపడింది. ఈ డిబేట్ వల్ల రాష్ట్రంలో వేలాది మంది లక్షల మంది జనం కూడా చైతన్యవంతులు అవుతారు కాబట్టి ఏ ప్రాజెక్టు ఎందుకు అవసరమైన చర్చ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆగుతుందని అనుకోను. ఇది పొలిటికల్ రచ్చగా రెండు పార్టీల మధ్య వివాదంగా ఒకవైపు ఉన్న బాధాకరమే అయినా మాలాంటి రాయలసీమ ఇష్యూస్ మాట్లాడేవారు స్వాగతిస్తున్నాం. ఏదో పనికిమాలిన విషయాలపైన కొట్లాడుకోవడం, నువ్వెంత నేనంత, నువ్వేం చేసినావు, నువ్వు ద్రోహ నేను ద్రోహ అని తిట్టుకునే బదులు రాయలసీమలో ప్రాజెక్టు పైన నువ్వు ద్రోహ నేను ద్రోహం తిట్టుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం రాయలసీమ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కంక్లూడ్ చేసే ముందు ఆ, ఒకటి రాష్ట్ర ప్రజలకంటే సాధారణ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా, ఇది పీజీలు, గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా అసలు రాయలసీమలో ఎన్ని పథకాలు ఉన్నాయి, అంటే ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి ద్వారా అక్కడ ఎన్ని ఎకరాలకు భూమి అందుతోంది, ఎన్ని ఎకరాలకు నీళ్లు అందుతున్నది, ఎన్ని ఎకరాలు ఎండిపోయి ఉన్నాయి అన్నది తెలియదు. మీరు ఆ ప్రాంతవాసిగా, ఆ ప్రాంతానికి సంబంధించిన సమగ్ర అవగాహన ఉన్న వాళ్ళుగా ఏం చెప్తారు లెక్క? సాయి గారు, వ్యవసాయ యోగ్య భూమి రాయలసీమలో 97 లక్షల ఎకరాలు ఉంది. దాదాపు 1 కోటి ఎకరాలు ఉంది. 97 లక్షలు తప్ప తెలంగాణ లక్ష్యాల కన్నా అంత పెద్ద ప్రాంతం, రాష్ట్రంలో 40%. అయితే ప్రభుత్వం 12% ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తారని ప్రకటించింది. ఆచరణలో 5-6% మించి ఇవ్వట్లేదు. అంటే 5-6 లక్షల పైన ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మా నికర జలాలు 132 టీఎంసీలు. కానీ ఇవన్నీ పెంచుకుంటే పోతే బాగా వస్తుంది, కానీ అది చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. ప్రాజెక్టుల వారికి చూసినప్పుడు మాకు ప్రధానంగా తుంగభద్ర వచ్చి కృష్ణకు ఉపనది. సిద్ధేశం దగ్గర తుంగభద్ర నది కలిసేంత వరకు తుంగభద్ర పైన కంప్లీట్గా రాయలసీమ ఎన్ని టీఎంసీలు వాడుకుని అడిగే ఒకే ఉడికి లేదు. ఎందుకంటే తుంగభద్ర పైన 32 టీఎంసీలు అనుకుంటాను కృష్ణలో కలపాలి తుంగభద్ర నీళ్లు యాజ్ పర్ బచావత్. ఆ పైన ఎన్ని నీళ్ళు వచ్చినా రాయలసీమ వాడుకోవచ్చు. ఒకనొక దశలో 600 టీఎంసీలు వచ్చినాయి. ఈరోజు కృష్ణ కన్నా తుంగభద్ర ఎక్కువ వస్తున్నాయి. కృష్ణ కలిపిన తర్వాత మహానది కాబట్టి కలిసిపోతుంది. కాబట్టి తుంగభద్ర నది పరిధిలో గుండ్రేవుల, తర్వాత హెచ్ఎల్సి ఐ లెవెల్ కెనాల్, అదేవిధంగా లోయల్ కెనాల్ ఎల్ఎల్సి, దాని చుట్టూ ఉన్నటువంటి భైరవాన్ తిప్ప కావచ్చు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ తుంగభద్రలో 111 టీఎంసీలు కట్టుకోవచ్చు. పోతిరెడ్డిపాడు ద్వారా కట్టుకోవచ్చు. ఇంకోటి కుందు నది ఉంది, జొలదరాశి, రాజోలు, ఆదినిమ్మాయనపల్లి బ్యారేజీ కట్టుకోవడం ద్వారా అది కూడా ఒక్కోసారి సోమశలకు వచ్చే నీళ్ళన్నీ పెన్ననది అంటారు, కానీ కుందు నది ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఆ రకంగా కుందు, చెయ్యేరు లాంటి అనేక ఉపనదులన్నీ కూడా కలుపుకుంటే ఒక 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గ్రావిటీ ఫోర్స్తో 90% జిల్లాకి, ఉమ్మడి జిల్లాలో 50 టీఎంసీలు ఇవ్వచ్చు. బహుశా భారతదేశ చరిత్రలో, భారతదేశంలో ఒక ఎకరాకు కూడా ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు ఇచ్చే జిల్లా ఏదైనా ఉందంటే చంద్రబాబు గారు మనందరి సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు ఇట్లేదు. అంతా చెరువులు, వర్షాలు, దేవుడు దయ ఇట్లా అవుతోంది. ఇట్లాంటి ఒక దయనీయ పరిస్థితి రాయలసీమకు ఉంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా ఇంకోటి బాధ ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాంతాలకు నీళ్లు ఉండవు. అది దురదృష్టం. రాయలసీమ దురదృష్టం కాదు, పొలిటికల్ దురదృష్టం. ఎందుకంటే నేను చెప్పిన మనకు తుంగభద్ర మంచి నీళ్ళు వస్తున్నాయి. సమస్యల్లా దానికి అనుకూలంగా రాయలసీమకు ఉపయోగపడే పద్ధతిలో ప్రాజెక్టులు డిజైన్ చేసి కట్టడంలో నిజాయితీ లేకపోవడం వల్లనే రాయలసీమకు నష్టం. కాబట్టి ఆ ప్రయత్నం చేయగలిగితే రాయలసీమ అద్భుతమైనటువంటి హార్టికల్చర్గా బ్రహ్మాండమైనటువంటి వాణిజ్య పంటలు పండుతాయి. ఈ రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అంతటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చే గొప్ప ఏరియా ఉంటుంది 40-50 వేలు ఖర్చు పెడితే. కానీ దీనికి సిద్ధపడట్లేదు. కానీ 1,00,000 కోట్లు పెట్టి మాత్రం 100 టీఎంసీలు బాణకచర్లో పోసే ఆలోచన మాత్రం ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. ఈ ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి దానివల్ల ఏది లేదు. కాబట్టి ఇది బేసిక్గా రాయలసీమలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ లెక్కన మీరు చెప్పినట్టు 97 లక్షల ఎకరాలు, అసలు పంటలు ఎన్ని ఎకరాల్లో ఉంది? పంటలు మాక్సిమం నాకు చెరువులు ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా అంతా చెరువులు కదా, దాదాపు 40-50 లక్షల ఎకరాలు అందుబాటులో ఉంటాయి. ఒక పంట, ఆరుతడి పంట. ఎక్కువగా ఈ మధ్య మామిడి వేసేస్తున్నారు. మీకు చాలా దూరం పెట్టి మామిడి కావచ్చు, ఖర్జూరం కావచ్చు, అంటే చాలా తక్కువ వాటర్ ఉండే అవకాశాలు ఉన్న ప్రాజెక్టులు వేసేస్తున్నారు. వర్షాలకు అవి బతుకుతున్నాయి. కాబట్టి ఎక్కువ వాణిజ్య పంటలు ఉన్నాయి. అందువల్ల గిట్టుబాటు ధర సమస్య వస్తూ ఉంది రాయలసీమలో. కాబట్టి ఎక్కువగా వాణిజ్య పంటలు ఉన్నాయి. చెరువులు ఒక అనంతపురం జిల్లాలో వర్షం తక్కువ, మిగతా 3 జిల్లాల వర్షం బాగుంది కదా, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా. కాబట్టి ఇవన్నీ కలుపుకొని దాదాపు మ్యాక్సిమం పంటలు పండుతున్నాయి. చాలా ఒక సంవత్సరానికి ఒకసారి, వరదలు వచ్చినప్పుడు ఒకసారి పట్టుకుని, ముఖ్యంగా పశుగ్రాసం ఇట్లాంటి వాటితో ఎక్కువ నడిచి మనకు చిత్తూరు జిల్లాలో కాపాడుతున్నంత పాలే కదా, పాల పరిశ్రమే కదా, అట్లాంటి రిలేటెడ్గా ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ చెరువులు వర్షాభావంతో నడుస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది వాస్తవం. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆ పథకం ఎందుకు అవసరం, అదే సందర్భంలో దాన్ని ఆపాం అంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది, దాని గురించి స్పష్టమైన వివరణ ఇవ్వనటువంటి చంద్రబాబు గారి మాటల వెనకాల ఉన్న మర్మం ఇది. రాయలసీమ ప్రాంతం రతనాల సీమ, రాయలేలిన సీమ, కడుపు నిండా తిండి పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చిన కష్టం వెనకాలన్న నిజాలివి. బట్ ప్రజలు దీన్ని ఏ మేరకు అర్థం చేసుకుంటారో చూడాలి.